అందరికీ నమస్కారం. ఈ వీడియోలో చింతల రాయస్వామి దేవాలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. ఈ చింతల రాయస్వామి దేవాలయాన్ని చింతల వెంకటరమణ దేవాలయంగా పిలుస్తూ ఉంటారు. ఈ చింతల వెంకటరమణ దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఉన్న వైష్ణవి దేవాలయం. ఈ దేవాలయం గుత్తి నుండి 60 కిలోమీటర్ల దూరంలో, అనంతపురం నుండి 58 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా గుంతకల నుండి 86 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దేవాలయంలో విష్ణు రూపమైనటువంటి వెంకటేశ్వరుడు చింతల వెంకటరమణగా కొలువై ఉన్నాడు. పురాణాల ప్రకారం చింత చెట్టులో వెంకటేశ్వరుడు దొరకడం వల్ల చింతల వెంకటరమణ అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని పెమ్మసాని నాయకుల వంశానికి చెందిన 2వ పెమ్మసాని తిమ్మనాయుడు నిర్మించాడు. ఈ దేవాలయం పెన్నా నదికి సమీపంలోనే ఉంటుంది. అలాగే ఈ ఆలయం గ్రానైట్ శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. భారత పురాతత్వ సర్వే సంస్థ చేత జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నాలలో ఒకటిగా వర్గీకరించబడింది. ఈ ఆలయంలో తిరిగే గ్రానైట్ చక్రాలతో గరుడ మండపం ఒక రథంగా నిర్మించబడింది. ఇది హంపిలోని విఠలాలయంలో కనిపించే మాదిరిగానే ఉంటుంది. ఈ ఆలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు. ఈ దేవాలయాన్ని 16వ శతాబ్దం మధ్యలో విజయనగర సామ్రాజ్య పాలనలో వీర నరసింహరాయ మరియు కృష్ణదేవరాయల సమకాలీనుడైనటువంటి పెమ్మసాని తిమ్మనాయుడు 2 నిర్మించారు. విష్ణువు తాడిపత్రిలో తనకు ఆలయం నిర్మించాలని కలలో తిమ్మనాయుడుకు చెప్పినట్లుగా చెప్పబడిన తరువాత తిమ్మనాయుడు ఈ ఆలయాన్ని నిర్మించాడు. తిమ్మనాయుడు 2 అర్చకులను మరియు ఒక ప్రధాన పూజారిని నియమించాడు మరియు ఆలయానికి భూములను బహుమతిగా ఇచ్చాడు. చింతల వెంకటరమణ ఆలయం విజయనగర నిర్మాణ శైలికి ఉదాహరణలో ఒకటిగా పరిగణించబడుతుంది. ప్రారంభ నిర్మాణం సాలువ రాజవంశానికి చెందినది కావచ్చు, కానీ ప్రవేశ గోపురాలను తులువ రాజవంశానికి చెందినది. ఈ ఆలయం 5 అంచెల రాజగోపురంతో తూర్పుముఖంగా ఉంది. ఆలయం ముందు దీపస్తంభం, తులాభారం, అదేవిధంగా బలిపీఠం, ధ్వజస్తంభం కూడా ఉన్నాయి. గర్భాలయంలో మూలవతార్ శ్రీ చింతల వెంకటరమణ స్వామి నిలువెత్తు భంగిమలో ఉన్నారు. శ్రీదేవి భూదేవి సమేతంగా ఉత్సవమూర్తి ఉంటాడు. కోష్టంలో మహావిష్ణువు యొక్క వివిధ రూపాలు మరియు అవతారాల చిత్రాలు కూడా ఉన్నాయి. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అర్ధమండపం, మహామండపం మరియు ముఖమండపం ఉన్నాయి. గర్భగుడి శిలంబు కుమదంతో కూడిన కపోత బంధం అధిష్టానంపై ఉంది. చిత్రశ్రాకారం మరియు నాగవర్తకం కలిగిన బ్రహ్మకాంత పైలస్టర్లు మలయుతంగ, కలసం, కుడం, మండి, పాలకై మరియు పుమట్టు పోచేలతో ఉంటాయి. ప్రసారం వలపీలో పక్షుల ఉపశమనం మరియు కపోతం కీర్తిముఖాలలో రాక్షసులు మరియు దేవతల ఉపశమనాలు ఉన్నాయి. 2 అంచెల గారవేసర విమాన ప్రస్తారంలో ఉంది. విమానంలో మహావిష్ణువు యొక్క వివిధ అవతారాల గార చిత్రాలు ఉన్నాయి. భిత్తి, గర్భగుడి గోడలపై రామాయణ ఇతిహాసాన్ని వర్ణించే బేస్ రిలీఫ్లు ఉన్నాయి. ఉపనంలో కిన్నారాలు, అయ్యనార్ మరియు వివిధ దేవతల మూల అపమానాలు ఉన్నాయి. అద్భుతంగా చెక్కబడిన స్తంభాలు ముఖమండపానికి మద్దతుగా ఉన్నాయి. తాయార్ శ్రీ అమృతవల్లి ప్రత్యేకాలయంలో గర్భాలయం, అర్ధమండపం మరియు ముఖమండపం ఉన్నాయి. ముఖమండపంలోని కొడుంగైలో కోతుల శిల్పాలు వాటి వివిధ చర్యలతో ఉంటాయి. దీని నిర్మాణం మూలవతార ఆలయాన్ని పోలి ఉంటుంది. గరుడుని గుడి హంపి మాదిరిగానే రథం రూపంలో ఉంటుంది. శ్రీ వెంకటరమణ స్వామి మరియు అమృతవల్లి తాయారు ఆలయాలు విజయనగర రాజవంశం సమయంలో అమలు చేయబడినటువంటి అత్యుత్తమ నిర్మాణ పనులు కావచ్చు. దిగువ భాగంలో మరియు కార్నిసుల వరకు చెక్కబడిన శిల్పం అద్భుతమైన పదును మరియు ఖచ్చితత్వంతో చెక్కబడింది. విజయనగర సామ్రాజ్యంలో మొదట టెంకన దేశంగాను, తరువాత పెన్నబడి సీమ, గండికోట సీమగాను పిలువబడిన తాడిపత్రి ప్రాంతం విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగం. తాడిపత్రిని మొదట్లో తాటిపల్లి అని, తరువాత కాలంలో తాటిపర్తిగాను, ప్రస్తుతం తాడిపత్రిగా పిలుస్తూ వస్తున్నారు. ఈ తాడిపత్రికి వేదకాలంలో భాస్కర క్షేత్రం అనే పేరు కూడా ఉండేది. పూర్వం ఈ ప్రాంతంలో తాటి చెట్లు ఎక్కువగా ఉన్నందున తాటిపల్లి అనే పేరు వచ్చిందని, తాటిక అనే రాక్షసుని శ్రీరాముడు సంహరించినందువల్ల కూడా ఈ పేరు వచ్చిందని అంటారు. శాలివాహన శకం 1350 ప్రాంతంలో కృష్ణా తీరవాసి అయినటువంటి నారాయణ భట్టు అనే బ్రాహ్మణుడు విద్యారణ్య స్వాముల వారి ఆదేశంతో ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశాడని చెప్తారు. ఈ తాడిపత్రిలోనే బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్న చింతల వెంకటరమణ స్వామి ఆలయాలు నిర్మించబడ్డాయి. వీటిలో మొదటి ఆలయమైనటువంటి బుగ్గ రామలింగేశ్వర ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యంలో తాడిపత్రి ప్రాంత మండలేశ్వరుడైనటువంటి పెమ్మసాని రామలింగ నాయుడు నిర్మించాడు. ఇంకా 2వ ఆలయమైనటువంటి చింతల వెంకటరమణ స్వామి ఆలయాన్ని, అంటే మనం చూస్తున్న ఈ ఆలయాన్ని అతని కుమారుడైనటువంటి తిమ్మనాయుడిచే
నిర్మించినట్లుగా మనం ముందుగానే చెప్పుకున్నాం. ఈ రెండు దేవాలయాలు కూడా అద్భుతమైన శిల్ప సంపదతో అలరారుతూ పర్యాటకులను అదేవిధంగా భక్తులను కూడా విశేషంగా ఆకట్టుకుంటాయి. ఆ శిల్ప సౌందర్యాలను మీరు కూడా ఒకసారి తనివితీరా చూడవచ్చు. పెమ్మసేన నాయకులు 14వ శతాబ్దంలో అధికారంలోకి వచ్చిన ప్రముఖ తెలుగు రాజవంశం. వారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమను నియంత్రించారు. వారు మొదట కాకతీయ రాజవంశానికి సేవ చేసి తరువాత 1370లో వరంగల్లో ముసునూరి నాయకుల క్షీణించిన తరువాత విజయనగర సామ్రాజ్యాలతో పొత్తు పెట్టుకున్నారు. విజయనగర సామ్రాజ్యం యొక్క రక్షణ మరియు విస్తరణలో వీరు కీలక పాత్ర పోషించారు. వారు 16వ శతాబ్దంలో విజయనగర సైన్యాలకు అగ్రగామిగా ఉండే పెద్ద కిరాయి సైన్యాలకు నాయకత్వం వహించారు. పెమ్మసాని తిమ్మనాయుడిచే గణనీయంగా బలపరచబడిన పెన్నార్ నదిపై ఉన్న గండికోట వారి బలమైన కోటగా ఉంది. అతడు గండికోటను కీలక సైనిక కోటగా మార్చాడు. పెమ్మసాని రామలింగ నాయుడు శ్రీకృష్ణదేవరాయల ఆధ్వర్యంలో ప్రముఖ సైన్యాధిపతి.